హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాంటి మన వీడియోలో 15th జూలై 2025 తర్వాత యూట్యూబ్ పాలసీ అండ్ రూల్స్ అయితే కొన్ని చేంజ్ అయ్యని చెప్పుకున్నాం కదండి. అసలు ఈ అప్డేట్ నిజమేనా కాదా? ఈ అప్డేట్ వచ్చిన తర్వాత కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో, అంటే ఇప్పటివరకు మోనిటైజేషన్ అప్లై చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళ ఛానల్స్ ఇకపై మోనిటైజేషన్ అవ్వడం చాలా టఫ్ అండ్ టైట్ అనే చెప్పుకుంటున్నారు కదా. అది నిజమేనా కాదా? ఆల్రెడీ మోనిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా డీమోనిటైజేషన్ అయిపోతాయని చెప్పారు కదా. అది నిజమేనా కాదా? అసలు మన ఛానల్ చాలా సింపుల్‌గా మోనిటైజేషన్ అయిపోవాలంటే కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. ఆ టిప్స్ ఏంటో ప్రతిది కూడా ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్‌గా చూద్దాం. ఇప్పటివరకు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ముందుగా అసలు యూట్యూబ్ ఒక అప్డేట్ తీసుకొచ్చింది కదండీ. ఆ అప్డేట్ నిజమేనా కాదా తెలుసుకుందాం. అసలు ఈ అప్డేట్ అనేది ఎప్పటినుంచో ఉందండి. కానీ ఇంతకుముందు యూట్యూబ్ అనేది కొంచెం స్ట్రిక్ట్‌గా లేదు. ఇప్పుడు మొత్తం 15th జూలై తర్వాత స్ట్రిక్ట్ అవ్వబోతుంది. దాని గురించే యూట్యూబ్ క్రియేటర్స్ అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. అసలు ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క క్రియేటర్ కూడా భయపడాల్సిన పనే లేదండి. ఎందుకంటే ఈ అప్డేట్ రావటం చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఓన్‌గా అంటే ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదండి. ఈ అప్డేట్ రావటం వల్ల భయపడాల్సింది, బాధపడేది ఎవరంటే అప్‌లోడ్ చేస్తుంటారు కదా! వాళ్ళు మాత్రమే భయపడాల్సిన పని ఉందండి. ఎందుకంటే వాళ్ళ కంటెంట్ కానిది వాళ్ళు అప్‌లోడ్ చేయడం వల్ల వాళ్ళ ఛానల్ ఇప్పటివరకు వ్యూస్ బాగా వచ్చుంటే ఇకపై వ్యూస్ రావటం కాదు కదా! వాళ్ళ ఛానలే డీమోనిటైజేషన్ అయిపోతుంది. కానీ ఎవరైతే ఒరిజినల్ కంటెంట్ క్రియేటర్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పటికి ఎటువంటి ప్రాబ్లమ్ రాదండి. ముందుగా అసలు యూట్యూబ్ 15th జూలై 2025 తర్వాత నుంచి తీసుకొచ్చిన రూల్స్ ఏంటో యూట్యూబ్ కొత్తగా కొన్ని రూల్స్ తీసుకొచ్చిందని చెప్పాం కదండీ. ఆ రూల్స్ ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందామండి. అసలు ఈ రూల్స్ వచ్చిన తర్వాత కూడా మన ఛానల్‌ని సింపుల్‌గా మోనిటైజేషన్ ఎలా చేసుకోవాలో కూడా డీటెయిల్‌గా చూద్దాం. ముందుగా తీసుకొచ్చిన రూల్ నెంబర్ 1 ఏంటంటే లో క్వాలిటీ కంటెంట్. రెండోది రిపిటేటివ్ కంటెంట్. మూడోది మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్. నాలుగోది ఏఐ జనరేటెడ్ వీడియో అండ్ ఏఐ జనరేటెడ్ ఆడియో. ఇలాంటివి ఉంటే మీ ఛానల్ మోనిటైజేషన్ అవ్వడం చాలా కష్టం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అసలు ఈ లో క్వాలిటీ కంటెంట్ అంటే ఏంటో ముందుగా తెలుసుకుందాం. లో క్వాలిటీ కంటెంట్ అంటే పిక్చర్ క్వాలిటీ కరెక్ట్‌గా ఉండాలని కాదండి. లో క్వాలిటీ కంటెంట్ అంటే ఒరిజినల్ కంటెంట్ అయ్యుండాలి. ఒరిజినల్ కంటెంట్ అంటే ఏంటి? జనరల్‌గా ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే ఏదైనా మార్కెట్‌కి వెళ్ళినప్పుడైనా సరే, టెంపుల్స్‌కి వెళ్ళినప్పుడైనా సరే, రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయినా సరే, ఏదైనా సరే ఫ్లడ్ వచ్చినప్పుడైనా సరే, ఇలాంటివి షూట్ చేసేవాళ్ళం. షూట్ చేసిన తర్వాత దానికి మ్యూజిక్ యాడ్ చేసి, లేదంటే ఊరికనే డైరెక్ట్‌గా అప్‌లోడ్ చేసి పడేసేవాళ్ళం. చేసిన దానికి వ్యూస్ వచ్చి, వాచ్ అవర్ వచ్చి, సబ్‌స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. మోనిటైజేషన్ అంటే ఎర్నింగ్స్ కూడా వచ్చేయి. కానీ ఇకపై అంటే 15th జూలై 2025 తర్వాత నుంచి ఇలాంటి వీడియోస్ ఎవరైతే పెడతారో వాళ్ళ ఛానల్ అనేది ఖచ్చితంగా డీమోనిటైజేషన్ చేస్తామని యూట్యూబ్ వాళ్ళే చెప్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి వీడియోస్ అస్సలు పెట్టకండి. ఏదైనా సరే ఇలాంటి వీడియోస్ అంటే లో క్వాలిటీ వీడియోస్ పెట్టాలి అంటే ఖచ్చితంగా మీరు మోనిటైజేషన్ అయిన ఛానల్స్ డీమోనిటైజేషన్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు వీడియో షూట్ చేయండి. ఎగ్జాంపుల్ టెంపుల్‌కి వెళ్ళండి. లేదంటే ఫ్లడ్ వచ్చినప్పుడు ఫ్లడ్ వీడియో షూట్ చేయండి. ఆ తర్వాత ఏదైనా మార్కెట్‌లో మీకు ఏదైనా మంచి ప్లేసెస్ తెలిస్తే మంచి ప్లేసెస్ షూట్ చేయండి. బయట ఏది కనిపిస్తే షూట్ చేయండి. మీ ఒరిజినల్ ఇంతకుముందు కూడా మీ ఒరిజినల్ కంటెంట్ మీ కెమెరాతోటే షూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా అలానే షూట్ చేయండి. షూట్ చేసిన తర్వాత ఖచ్చితంగా అందులో మీరు కనిపిస్తూ ఉండండి. లేదంటే మీరు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండండి. రెండిట్లో ఏదో ఒకటి చేసినట్టయితే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. మీ ఛానల్ డీమోనిటైజేషన్ అవ్వదు. లో క్వాలిటీ కంటెంట్ అంటే ఖచ్చితంగా హ్యూమన్ టచ్ ఉండాలి. అంటే మీ ఓన్ వీడియో అయ్యుండొచ్చు, మీ ఓన్ కెమెరా అయ్యుండొచ్చు. ప్రతిదీ మీ ఓనే అయినా సరే దానిలో ఎడ్యుకేషనల్, ఎంటర్‌టైన్‌మెంట్ అనేది 2 ఉండాలి. ఉండకుండా ఏమీ లేకుండా ఉట్టిగా మ్యూజిక్ యాడ్ చేసి వాయిస్ ఓవర్ లేకుండా పెట్టినట్టయితే అలాంటి వీడియోస్ అన్నీ కూడా డీమోనిటైజేషన్ అయిపోతున్నాయి. కాబట్టి మీ వీడియోకి ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఇస్తే ఆ ఛానల్ సేఫ్. మీకు 100% సేఫ్‌గా ఉండాలి అంటే మీరు షూట్ చేసేటప్పుడే మీరు ఫ్రంట్ కెమెరాతో షూట్ చేసుకోండి. తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వండి. ప్రతీది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఇలా చేసినట్టయితే మీ ఛానల్ అనేది 100% సేఫ్ సైడ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. మీ ఛానల్ ఎప్పటికీ డీమోనిటైజ్ అవ్వదు. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎవరైతే ఈ లో క్వాలిటీ కంటెంట్ చేస్తున్నారో వాళ్ళు చేసిన కంటెంట్‌కి వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఫేస్‌తో వీడియో షూట్ చేయండి. చేసిన తర్వాత మీరు దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టయితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదండి. సింపుల్‌గా మోటివేషన్ అయిపోతుంది. ఇక రెండోది మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ అంటే ఏమీ లేదండి. సింపుల్‌గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. ఎగ్జాంపుల్ ఒక క్యాన్వాలో ఒక టెంప్లేట్‌ని డౌన్‌లోడ్ చేసుకుందాం. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత చాలా మంది క్రియేటర్స్ ఏం చేస్తారంటే ఒక స్క్రిప్ట్‌ని ఎగ్జాంపుల్ గూగుల్ నుంచి కానివ్వండి, పింట్రెస్ట్ నుంచి కానివ్వండి, లేదంటే ఇతర బ్లాగ్స్ నుంచి కానివ్వండి, ఒక స్క్రిప్ట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని, ఈ టెంప్లేట్స్‌లో కాపీ పేస్ట్ చేసేవాళ్ళు. కాపీ పేస్ట్ చేసి, ఈ రెడీ చేసిన ఈ టెంప్లేట్‌ని
వీడియో రూపంలో ఎడిట్ చేసి దాన్ని అప్‌లోడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇలా చేస్తే ఇంతకుముందు మోనిటైజేషన్ అయ్యేది. కానీ ఇకపై అలా అవ్వదండి. అలా అవ్వాలి అంటే మనం ఏం చేయాలో తెలుసుకుందాం. అలా అవ్వాలంటే ఎగ్జాంపుల్ ఇంతకుముందు సేమ్ టెంప్లేట్‌ని మల్టిపుల్ వీడియోస్‌లో యూజ్ చేసేవాళ్ళు. మల్టిపుల్ వీడియోస్‌లో యూజ్ చేసి మల్టిపుల్ టైమ్స్‌ని అలా అప్‌లోడ్ చేసినా సరే మోనిటైజేషన్‌కి ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. ఓన్లీ అందులో స్క్రిప్ట్ చేంజ్ అవుతుంది. కానీ టెంప్లేట్ అండ్ ఎడిటింగ్ అంతా సేమ్‌గా ఉంటుంది. అలాంటి వీడియోస్‌కి ఇంతకుముందైతే మోటివేషన్ ఇచ్చారు. కానీ ఇకపై మోటివేషన్ ఇవ్వరు. అది 15థ్ జూలై నుంచైతే ఖచ్చితంగా మీకు మోటివేషన్ అయ్యున్నా డీమోటివేషన్ చేస్తామని చెప్తున్నారు. మీకు ఈ మాస్ ప్రొడ్యూస్డ్ కంటెంట్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. మీరు ఇలాంటి కంటెంట్ పెడుతున్నట్టయితే స్లైడ్ షోస్ చేయండి. కానీ అక్కడ మీరు చేయాల్సిందల్లా స్లైడ్ షో చేసిన తర్వాత మీ ఓన్ వాయిస్‌తో వాయిస్ ఓవర్ ఇవ్వండి. లేదా మీ ఫేస్ క్యామ్‌తో ఫేస్ కనిపించేలాగా వీడియో చేయండి. మీరు స్లైడ్ షోస్‌లో కూడా వాయిస్ ఓన్‌గా ఇచ్చినట్టయితే ఎటువంటి ప్రాబ్లమ్ లేదండి. దీంతో పాటుగానే యూజ్ చేసే టెంప్లేట్ అనేది ఒక వీడియోలో ఉన్న టెంప్లేట్ అనేది ఇంకో వీడియోలో రావద్దు. మల్టిపుల్ టెంప్లేట్స్‌ని యూజ్ చేయాలి. దీనికన్నా బెటర్ ఏంటంటే మీ ఓన్‌గా మీరు టెంప్లేట్‌ని క్రియేట్ చేసుకొని అప్‌లోడ్ చేసినట్టయితే ఇంకా సేఫ్ సైడ్ అండి. ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఛానెల్ కూడా సేఫ్ సైడ్‌లో ఉంటుంది. మోనిటైజేషన్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఈజీగా మోనిటైజేషన్ అయిపోతుంది. ఇక మూడోది రిపిటేటివ్ కంటెంట్. రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. రిపిటేటివ్ కంటెంట్ అంటే ఏమీ లేదండి. సింపుల్‌గా మనం సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదండీ! ఎగ్జాంపుల్ పింట్రెస్ట్, షేర్‌చాట్, టిక్‌టాక్ ఇలాంటివి ఉంటాయి కదా! ఎక్స్‌టర్నల్ సోషల్ మీడియా సైట్‌లు. ఆ సైట్స్‌లోంచి మీరు వీడియోస్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీ యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్డేట్ చేయటం. అంటే అప్‌లోడ్ చేయటం. ఇంతకుముందు ఇలాంటివి చేసేవాళ్ళు. చేసినా సరే కొన్ని యాక్సెప్ట్ అయ్యాయి. కొన్ని రీయూజ్డ్ అని వచ్చేది. కానీ ఇకపై 15థ్ జూలై తర్వాత ఇట్లాంటి కంటెంట్ అనేది ప్రతీది కూడా చేస్తే మీకు మోటివేషన్ ఇవ్వరు. అలాగే ఉన్న ఛాన్స్ కూడా డీమోటివేషన్ అయిపోతాయి. ఇలాంటివి చేస్తే మీకు ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ ఏంటంటే ఇలాంటివి ఎప్పుడు చేయకండి. అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మీదే ఓన్ వీడియో అయ్యి ఉంటుంది. ఫస్ట్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేస్తారు. అదే వీడియోని కొద్దిగా ఎడిటింగ్ చేసి మైనర్ ఎడిటింగ్ చేసి సెకండ్ ఛానెల్‌లో పెడుతుంటారు. అలా కూడా పెట్టొద్దండి. అలా పెట్టినా సరే ఈ పాలిసీ కిందే వస్తారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే సేమ్ వీడియో ఉంటుంది. టైటిల్, థంబ్‌నెయిల్ చేంజ్ చేసి పెడుతుంటారు. అలా టైటిల్, థంబ్‌నెయిల్ చేసి కూడా పెట్టొద్దండి. అలా పెట్టినా సరే ఈ పాలిసీ కిందే వస్తారు. మీకు మోటివేషన్ ఇవ్వరు. ఒకవేళ అయ్యున్నా కానీ డీమోటివేషన్ అయిపోతారు. మీరు రిపిటేటివ్ కంటెంట్ అనేది అస్సలు పెట్టొద్దు. ఇలా పెట్టినట్టయితే మీకు ఎప్పటికైనా ప్రాబ్లమ్ ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే ఒక వీడియోని ఒకేసారి యూజ్ చేయండి. ఇంకొకటేంటంటే ఎగ్జాంపుల్ మీరు ఒక వీడియోని షూట్ చేశారనుకోండి. షూట్ చేసిన వీడియో అంతా కూడా ఒకే వీడియోలో ఒకేసారి రావాలి. అంతేకాని ఆ వీడియోని కట్ చేసి మళ్ళీ 10 సార్లు పెట్టకండి. పెట్టినా సరే రిపిటేటివ్ కంటెంట్ కిందే వెళ్తుంది. ఒక ఇమేజ్‌ని ఒకేసారి ఒక వీడియోలో వాడండి. వాడిన ఇమేజ్‌ని మల్టిపుల్ టైమ్స్ వేరేసారి కూడా వాడొద్దు. కావాలంటే మీరు మల్టిపుల్ టైమ్స్ షూట్ చేయండి. మల్టిపుల్ ఇమేజెస్‌ని తీసుకోండి. తీసుకున్న దాన్ని ఒక్కొక్క ఇమేజ్‌ని ఒక్కొక్కసారి యూజ్ చేయండి. ఒక్కొక్క వీడియోని ఒకేసారి యూజ్ చేయండి. మల్టిపుల్ టైమ్స్ అయితే మీ ఓన్ వీడియో అయినా సరే యూజ్ చేయకండి. ఈ రిపిటేటివ్ కంటెంట్‌లోనే చాలా మంది ఏం చేస్తుంటారంటే, ఒక వీడియో షూట్ చేస్తారు. మాదే ఓన్ వీడియో అంటుంటారు. వీడియో ఒకసారి అప్‌లోడ్ చేసేటప్పుడు 100% మంచిగానే చేస్తారు. ఇక రెండోసారి చేసేటప్పుడు వాళ్ళు స్పీడ్ తగ్గించేసి, లేదంటే దానిలో కొన్ని పార్ట్స్ కట్ చేసి, అప్పుడు 10 మినిట్స్ ఉంటే ఇప్పుడు 6 మినిట్స్ పెట్టడం, లేదంటే కొంచెం సాగదీసి పెట్టేసి 12 మినిట్స్ చేయడం ఇలా చేస్తుంటారండి. ఇలా కూడా చేయొద్దండి. మీ ఓన్ వీడియో అయినా సరే ఒక వీడియోని ఒకేసారి అప్‌లోడ్ చేయాలి. ఒకసారి చేస్తేనే అది 100% కరెక్ట్ అండి. రెండోసారి చేస్తే రీయూజ్డ్ మళ్ళీ యూజ్ చేశారు కదా! రీయూజ్డ్ అయితే రిపిటేటివ్ అవుతుంది. ఇవన్నీ కూడా చేయకండి. ఇలాంటివి చేస్తే మీ ఛానెల్ ఖచ్చితంగా డీమోటివేషన్ అవుతుంది. ఇలాంటివి అస్సలు చేయకండి. ఇక మూడోదొచ్చేసి గ్రీన్ స్క్రీన్ అండ్ ఏఐ వీడియో, ఆడియో ఇలాంటివి చేస్తుంటారు కదా! గ్రీన్ స్క్రీన్‌తో చేయండి. మీకు గ్రీన్ స్క్రీన్‌తో చేసినా సరే ఇంతకుముందు మోటివేషన్ అయ్యేది. ఇప్పుడు కూడా అవుతుందండి. గ్రీన్ స్క్రీన్‌తో చేసేటప్పుడు ఏం చేయాలంటే జనరల్‌గా ఈ గ్రీన్ స్క్రీన్ అనేది షార్ట్స్‌లోనే యూజ్ చేస్తుంటారు. షార్ట్స్‌లోని ఎలా అంటే ఎవరిదైనా ఒక మంచి ఫేమస్ అయ్యి ఉంటారు కదండీ! వాళ్ళ షాట్ పైన ప్లే అవుతుంటుంది. సైడ్ ఎక్కడో కనిపించకుండా చిన్నగా ఒక కార్నర్‌లో కూర్చొని నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతున్నప్పుడు ఇంతకుముందైతే మోటివేషన్ అయ్యేది. వ్యూస్ వచ్చేయి. రెవెన్యూ కూడా బాగా వచ్చేదండి. ఇకపై 15థ్ జూలై నుంచి అలాంటి ఏది మోటివేషన్ అవ్వదు. అయినా సరే డీమోటివేషన్ అవుతుంది. ఇక్కడ మీరు దీని నుంచి తప్పించుకోవాలి. మా ఛానెల్ మోటివేషన్ అవ్వాలి. గ్రీన్ స్క్రీన్ పెట్టుకొని చేస్తాను అంటే మీరు చేయాల్సిందల్లా ఒక్కటేనండి. మీరు ఏదైనా వీడియో తీసుకోండి. ఇబ్బంది లేదు. తీసుకున్న తర్వాత దానికి మీ ఓన్ వాయిస్ ఓవర్‌ని యాడ్ చేయండి. గ్రీన్ స్క్రీన్‌ని మీరు ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. గ్రీన్ స్క్రీన్ ఛానెల్స్ ఇంతకుముందు మోనిటైజేషన్ అయ్యేదండి. ఇకపై కూడా గ్రీన్ స్క్రీన్ ఛానెల్స్ అనేది మోనిటైజేషన్ అవుతాయి. కానీ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఆ టిప్స్ ఏంటంటే మీరు గ్రీన్ స్క్రీన్ వీడియోస్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీరు కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తూ ఉండాలి. ఆ పైన వీడియో ఏదైతే ఉంటుందో ఆ వీడియో 30% ఉండి మీరు 70% ఉండాలి. ఇలా ఉన్నట్టయితే ఖచ్చితంగా కనిపిస్తుంది.
ఖచ్చితంగా మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది. అదే విధంగా పైన వీడియో ఏదైతే వస్తుందో ఆ వీడియోకి అనుగుణంగానే మీరు యాక్ట్ చేయాలి. అప్పుడు ఏ ప్రాబ్లమ్ ఉండదండి. దానికి తోడుగానే మీ ఓన్ వాయిస్ ఓవర్ కూడా ఇవ్వాలి. వాయిస్ ఓవర్ ఇస్తూ మీరు 50-70% స్క్రీన్ పైన కనిపించారనుకోండి, గ్రీన్ స్క్రీన్ అయినా సరే, రీమిక్స్ చేసుకున్నా సరే, ఏది చేసినా సరే మీ ఛానల్ ఈజీగా మానిటైజేషన్ అవుతుందండి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. గ్రీన్ స్క్రీన్ చేసేటప్పుడు ఇంతకుముందు రియాక్షన్ లేకుండా, ఏమి లేకుండా ఒక సైడ్ కార్నర్‌లో కూర్చొని చేసే వీడియోస్‌కి మాత్రం మానిటైజేషన్ అవ్వదు, ఇవ్వరు. ఇప్పుడు అయినా సరే డీమానిటైజేషన్ అవుతుంది. కానీ ఇప్పుడు మీకు సక్సెస్ అవ్వాలంటే మీరు 100% కనిపిస్తూ వాయిస్ ఓవర్ ఇస్తూ చేస్తే ఎటువంటి ఇబ్బంది లేదండి. నెక్స్ట్ వచ్చేసేసి రియాక్షన్ వీడియోస్ ఉంటాయి కదా! రియాక్షన్ వీడియోస్ కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్ అండి. మీరు కనిపిస్తూ రియాక్షన్స్ ఇవ్వండి. 50% మీరుండండి. 50% వేరే వీడియో ప్లే చేయండి. మీ ఛానెల్‌లో మీ ఓన్ కామెంటరీ వీడియోకి కామెంటరీ ఇవ్వండి. వాయిస్ ఓవర్ ఇవ్వండి. మీరు కనిపిస్తూ చెప్పండి. రియాక్షన్స్ ఇవ్వండి. అప్పుడు మీ ఛానెల్ 100% మానిటైజేషన్ అవుతుంది. వీళ్ళు చెప్పినట్టుగా మానిటైజేషన్ డిజేబుల్ అవ్వదు. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదండి. ఇలా చేయండి. ఇంకోటి ఏఐ వీడియోస్ జనరేట్ చేస్తే మానిటైజేషన్ అవుతుందా అని అడుగుతున్నారు కదండీ! ఏఐ వీడియోతో వాయిస్ ఓవర్ ఇచ్చినా సరే, వీడియోస్ జనరేట్ చేసినా సరే మానిటైజేషన్‌ని ఇంతకుముందు చేసేవాళ్ళు. ఇకపై చేయరండి. దానికి మీకు ఏఐ వీడియో జనరేట్ చేసిన తర్వాత మీ యొక్క ఎడిటింగ్ స్కిల్స్ అనేది అక్కడ కనిపించాలి. లేదంటే మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇలాంటివి ఇస్తేనే ఏఐ వీడియోస్‌కి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఏఐ వీడియోస్‌ని మానిటైజేషన్ చెయ్యము అని యూట్యూబ్ వాళ్ళు ఎక్కడా చెప్పలేదండి. ఏఐని యూజ్ చేసుకోండి అని యూట్యూబే ఏఐని యూజ్ చేసుకుంటున్నప్పుడు యూట్యూబ్ క్రియేటర్స్ ఏఐని ఎందుకు యూజ్ చేసుకోరండి? ప్రతి ఒక్క క్రియేటర్ కూడా ఏఐని యూజ్ చేసుకోండి. వీడియోస్ డెవలప్ చేయండి. ఆడియోస్‌ని తీసుకోండి. ప్రతిదీ తీసుకోండి. కానీ అక్కడ మీ ఓన్ స్కిల్స్ అనేది కొద్దిగా చూపించాలి. ఎగ్జాంపుల్ మీరు వీడియో తీసుకున్నారనుకోండి. వీడియోకి రియాక్షన్ అయినా మీరివ్వండి. లేదంటే వాయిస్ ఓవర్ అయినా ఇయ్యండి. లేదంటే కనిపిస్తూ ప్యారలెల్‌గా యాక్ట్ అయినా చేయండి. దానికి రిలేటెడ్‌గా ఏదైనా మీ ఓన్ టాలెంట్ అనేది మీరు చూపించాలి. అలా చూపిస్తే ఏఐ వీడియోస్ ఖచ్చితంగా మానిటైజేషన్ అవుతాయండి. అలాగే మీరు స్క్రిప్ట్ తీసుకొని ఆడియో జనరేట్ చేసినా సరే, మీరు దానిలో కనిపిస్తూ ఉండండి. సంథింగ్ ఏదైనా ఎడిటింగ్ స్కిల్స్ అయినా మీరు దానిలో విజువల్స్ అయినా సరే, మీ ఓన్ విజువల్స్ పెట్టి ఎడిటింగ్ చేయండి. అప్పుడు ఎటువంటి ఇబ్బంది లేదండి. టెంప్లేట్స్ అయినా మీ టెంప్లేట్స్ యాడ్ చేసుకోండి. ఆడియోని ఆటో జనరేట్ చేస్తే, ఎడిటింగ్ అనేది మీ ఓన్ ఎడిటింగ్ చేయండి. మీరు ఆడియోని ఏఐ ద్వారా జనరేట్ చేసుకున్నట్టయితే, అది కూడా మానిటైజేషన్ అవుతుందండి. దానికి మీరు చేయాల్సిందల్లా ఏదైనా టెంప్లేట్స్ జనరేట్ చేసుకున్నా సరే, విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వటం సరే, ట్రాన్సాక్షన్స్ ఇవ్వటం అయినా సరే, ఎడిటింగ్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా చూపించినట్టయితే, మీ ఏఐ వీడియోస్‌తో కానీ, ఆడియోస్ కానీ ఎటువంటి ఇబ్బంది లేదండి. హ్యాపీగా పెట్టుకోవచ్చు. చాలా మందైతే ఓల్డ్ వీడియోస్‌ని మళ్ళీ అప్‌లోడ్ చేస్తుంటారు కదా! అలా కూడా చేయొద్దండి. అలా ప్రతిదీ చేస్తే రిపిటేటివ్, రీయూజ్డ్ కిందే వస్తుంటది. ఏదైనా సరే ఒక వీడియోని ఒకేసారి పెట్టండి అంతే. చూసారు కదండీ! 15థ్ జూలై 2025 తర్వాత నుంచి ఈ అప్‌డేట్ వచ్చిన తర్వాత చాలా ఛానెల్స్ అయితే డీమానిటైజ్ అయిపోతాయి. అలాగే ఇకపై మానిటైజేషన్ అవ్వదు అనేసరికి అందరూ భయపడిపోయారండి. ఇక్కడ ఏమి భయపడాల్సిన పని లేదండి. ఇక లాస్ట్‌లో ఈ వీడియోలో ఒక పాయింట్ చెప్పాలనుకున్నానండి. అదేంటంటే ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ వీడియోస్ చేస్తున్నారనుకోండి. అందులో ఫేస్ చూపించాల్సిన పని లేదు. ఎందుకంటే మీ ఓన్ వాయిస్ ఓవర్ ఇస్తారు కాబట్టి అటువంటి ఛానెల్స్ అయితే ఇబ్బంది లేకుండా మానిటైజేషన్ అయిపోతాయి. రంగోలీ ఛానెల్స్ చేస్తుంటారు కదా! వాళ్ళు ముగ్గు వేస్తుంటారు. ఆ ముగ్గు వేసేటప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తుంటారు. ఆ మ్యూజిక్ అనేది యాడ్ చేయకుండా మీ ఓన్ వాయిస్ ఓవర్‌తో వేయండి. ఆ ఛానెల్స్ కూడా మానిటైజ్ అయిపోతాయి. టెక్ ఛానెల్స్ అంటే ఆటోమేటిక్‌గా అంటే ప్రతిది కూడా వాళ్ళే మాట్లాడతారు కాబట్టి ఆ ఛానెల్స్‌కి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇంకా కొన్ని ఫుడ్ రిలేటెడ్ ఛానెల్స్ అన్నీ కూడా ఓన్లీ వాళ్ళు చూపిస్తుంటారు కదా! అలా చూపిస్తే ఆ ఛానెల్స్ మానిటైజేషన్ అవ్వదండి. వాళ్ళు దానికి తగ్గట్టుగా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇస్తేనే ఛానెల్స్ అనేది మానిటైజేషన్ అవుతాయి. వీడియోలో మ్యూజిక్ ఇచ్చి పెడితే ఖచ్చితంగా మానిటైజేషన్ అవ్వదండి. ఖచ్చితంగా మీ వాయిస్ ఓవర్ ఉండాలి. లేదంటే మీ ఫేస్ ఉండాలి. ఉంటేనే రెండిట్లో వాయిస్ అయినా, వాయిస్ ఓవర్ అయినా, ఎడిటింగ్ అయినా ఈ మూడిట్లో ఏదైనా ఒకటి ఉంటేనే మానిటైజేషన్ అవుతుందండి. లేదంటే అవ్వదు. చూసారు కదండీ! 15థ్ జూలై 2025 తర్వాత ఈ అప్‌డేట్ రావడం వల్ల కొత్తగా స్టార్ట్ చేసినా సరే ఓల్డ్ క్రియేటర్స్ కన్నా ఒరిజినల్ కంటెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇక్కడ చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటంటే స్క్రిప్ట్ రాసుకోండి, వీడియో షూట్ చేయండి, ఎడిట్ చేయండి, అప్‌లోడ్ చేయండి. చేసేటప్పుడు అది కొద్దిగా ఎడ్యుకేషనల్‌గా ఉండాలి, ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉండాలి, ఫన్నీగా ఉండాలి. ప్రతీది కూడా అందరూ ఎంగేజ్ అవ్వాలి. ఇలా అయినట్టయితే మీ ఛానెల్ అనేది 100% గ్రో అవుతుంది. ఇలాంటి ఛానెల్స్ ఎప్పటికీ ఏమీ డీమానిటైజ్ అవ్వవు. ఇలాంటి ఛానెల్స్ ఉన్న కొత్త క్రియేటర్స్ అయితే ఈజీగా మానిటైజేషన్ అవుతుందండి. ఇలా ఛానెల్స్ క్రియేట్ చేస్తే వాళ్ళు త్వరగా సక్సెస్ అవుతారండి. మీరు ఎడ్యుకేషనల్, ఫన్నీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఎంగేజ్‌మెంట్ ఈ 4 ఉన్నట్టయితే అసలు మీ ఛానెల్‌ని ఎవ్వరు ఆపలేరండి. ఇలా మీ ఛానెల్‌ని డెవలప్ చేయండి. ఇలా మీ ఛానెల్‌ని
ఒక ముందుకు తీసుకెళ్ళండి. ఇలా చేసుకున్నట్టయితే మీ ఛానల్ 100% సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఉంటుంది. ఇప్పటివరకు మా వీడియోని చూసి లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.